నాని శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్లో వస్తున్న ది ప్యారడైజ్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దసరా తర్వాత ఈ కాంబినేషన్ పైన ఉన్న అంచనాలు ఎలా ఉన్నాయో తెలిసిందే. ఇక ది ప్యారడైజ్ సినిమా 1980 బ్యాక్ డ్రాప్లో వెరైటీ కథతోటి వస్తుంది. సినిమాలో నాని జడల్ అనే పాత్రలో సర్ప్రైజ్ చేయబోతున్నాడు. సినిమాలో ప్రతి నాయకుడిగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారు. సినిమాలో ఆయన రోల్ సర్ప్రైజ్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇక మోహన్ బాబు విలనిజం ఎలా ఉంటుందో చూడాలని ఆడియన్స్ ఎగ్జైటింగ్గా ఉన్నారు. అయితే ఈ సినిమాలో మరో సర్ప్రైజ్ విషయం ఏంటంటే నాని ది ప్యారడైజ్ సినిమా కోసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనికెళ్ళ భరణి కూడా నెగిటివ్ రోల్ చేస్తున్నారట. కెరీర్ స్టార్టింగ్లో తనికెళ్ళ భరణి విలన్ పాత్రలో అద్దరుకొట్టారు. తోట రాముడిగా ఆయన చేస్తున్న అభినయం ఇప్పటికీ ఆడియన్స్ను షాక్ అయ్యేలా చేస్తుంది. అయితే ఈ మధ్య తనికెళ్ళ భరణి కేవలం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్నారు. దాదాపు ఎన్నో ఏళ్లుగా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే కొనసాగుతున్నారు. అయితే నాని ది ప్యారడైజ్ కోసం మళ్ళీ తనికెళ్ళ భరణి విలనిజం చూపించబోతున్నారట. సినిమాలో ఆయన సీన్స్ ఆడియన్స్ని సర్ప్రైజ్ చేసేలా ఉంటాయని అంటున్నారు. నాని సినిమా అంటే ప్లానింగ్ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. ఆల్రెడీ మోహన్ బాబు విలనిజంతోనే వావ్ అనిపిస్తారని తెలుస్తుండగా ఇప్పుడు సినిమాలో తనికెళ్ళ భరణి కూడా నెగిటివ్ రోల్ చేస్తారని తెలియడంతో ఆడియన్స్ మరింత ఆసక్తిగా ఉన్నారు. నాని ది ప్యారడైజ్ సినిమాను మార్చి 26న రిలీజ్కి ప్లాన్ చేశారు. అయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేట్ అయ్యేలా ఉందని సినిమాను వాయిదా వేసే ప్లానింగ్ ఉందట.